తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సినిమా పరిశ్రమకు మొదటిసారిగా గద్దర్ అవార్డులు ప్రకటించారు. గద్దర్ అవార్డులని జ్యూరీ చైర్మన్ జయసుధ ప్రకటించారు. అల్లు అర్జున్ ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రంగా కల్కి, ఉత్తమ దర్శకుడిగా నాగ్ అశ్విన్ కు అవార్డులని ప్రకటించారు. ఉత్తమ నటిగా నివేదా థామస్ కు, ఉత్తమ సహాయ నటుడిగా ఎస్జే సూర్యకు అవార్డులని ప్రకటించారు. 2024 ఏడాదిలో రిలీజ్ అయిన చిత్రాల్లోంచి ఉత్తమ చిత్రాలు, ఉత్తమ నటుల్ని, బెస్ట్ టెక్నీషియన్లను ఎంచుకున్నారు. చిన్న చిత్రాలు, పెద్ద సినిమాలు, స్టార్ హీరోలు, కొత్త హీరోలు, కొత్త దర్శకులు అన్న తేడా లేకుండా అందరికీ సమన్యాయం అన్నట్టుగా ఈ అవార్డులని ప్రకటించినట్టుగా కనిపిస్తుంది. ఇక ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు వచ్చాయి. 11 కేటగిరీల్లో అవార్డులని వెల్లడించారు. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకు వచ్చిన చిత్రాల్లో ఒక సినిమాను ఉత్తమ చిత్రంగా ప్రకటించాయి.